ఈ 2 సంవత్సరాల కూటమి పరిపాలన చూసుకుంటే మనం ఇవాళ ఒక స్వర్ణ యుగంలాగా ఇవాళ మనకు కనిపిస్తా ఉన్నది. గతంలో 2019 నుంచి 2024 వరకు ఒక రాక్షస పాలన అనేది ఈ రాష్ట్రంలో సాగింది అని చెప్పని ప్రతి ఒక్క రాష్ట్ర పౌరుడు, ప్రతి ఒక్క రాష్ట్ర ప్రజలు ఇవాళ అనుకుంటా ఉన్నారు. ఈ 2 సంవత్సరాల కూటమి పాలన అభివృద్ధి దిశగా ఆంధ్రప్రదేశ్‌ని గత 5 సంవత్సరాల్లో 25 సంవత్సరాలను వెనక్కి నెట్టిన ఈ గత ప్రభుత్వం ఇప్పుడున్న పరిపాలన చూసి రాష్ట్ర అభివృద్ధికి మరింత ముందడుగు వేయాలంటే ఈ కూటమి పాలన ఒక 15 సంవత్సరాలు సాగాలని చెప్పని కూటమిలో ఉన్న నాయకులే కాదు, కిందున్న ప్రజలు కూడా కోరుకుంటున్నారు. ప్రతిపక్ష నాయకులు మనం గతంలో చూసాం. ఆధారాలు లేని మాటలు మాట్లాడాలంటే ఈ వైసీపీ నాయకులు తర్వాత ఎవరైనా కానీ, ఇప్పుడు అధికారంలో ఉన్నప్పుడు కూడా అదే మాటలు, అధికారం కోల్పోయిన తర్వాత కూడా అదే మాటలు మేము చూస్తా ఉన్నాం. ఈసారి ఇప్పుడు తల్లికి వందనం పేరున ఇంట్లో ఉన్న ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి తల్లికి వందనం వస్తుంది. అలాగే ప్రతి ఒక్కళ్ళకి పింఛన్ అనేది మహిళా పింఛన్లు కానివ్వండి, ఏదైనా వృద్ధాప్య పింఛన్లు ఏదైనా కానివ్వండి, ఈ పింఛన్లు అనేది గత ప్రభుత్వం లాగా 5 సంవత్సరాలకి గాను సంవత్సరానికి 250 చొప్పున పెంచుకుంటూ వెళ్ళిన దాఖలాలు కాదు మావి. మేము చెప్పిన వాగ్దానం ప్రకారం రాగానే 4,000 రూపాయలు చేస్తాము అన్నాం. అలాగే 4,000 రూపాయలు చేసాము అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి తల్లికి వందనం వస్తుందని కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. ఈ అభివృద్ధి అనేది జరగట్లేదు అన్నది వైసీపీ వాళ్ళకి ఒక బ్రహ్మాస్త్రం లాగా అయిపోయింది. వాళ్ళ కళ్ళకు కనబడట్లేదో, లేకపోతే నిజంగా వాళ్ళు ఈ రాష్ట్రంలో ఉండట్లేదో మాకు అర్థం కావట్లేదు. రాష్ట్రంలో బ్రహ్మాండంగా రోడ్లు వేస్తున్నారు. నిత్యావసర వస్తువులు ఏవైతే కావాలో అవన్నీ అందుబాటులో ఉంటున్నాయి. రేషన్ డిపోల్లో గతంలో చూస్తే మనకి పంచదార అవైలబిలిటీ ఉండేది కాదు, రైస్ అవైలబిలిటీ ఉండేది కాదు. ఇవన్నీ అక్రమ రవాణా చేసుకుంటూ తిరిగేవాళ్ళు. రోడ్డు అనేది ఒక దౌర్భాగ్య స్థితిలో ఉండేది. అంత దౌర్భాగ్యం అంటే 1 కిలోమీటర్ రోడ్లో వెళ్లాల్సినప్పుడు కూడా 1 గంట సమయం పట్టే పరిస్థితి ఉన్న రోడ్లు మనం ఆ రోజు చూసాం. ఇవాళ చూస్తుంటే స్వతంత్రం వచ్చిన దగ్గర నుంచి రోడ్డు కనెక్టివిటీ కానీ, ఎటువంటి కనెక్టివిటీ లేని రిమోట్ విలేజెస్ కూడా మన అధినాయకుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు రోడ్ కనెక్టివిటీ ఇస్తున్నారు. ఒక దీప బుడ్డి వెలుగు తప్ప, సూర్యరశ్మి తప్ప ఇంకొక వెలుతురు తెలియని ప్రజలకి కరెంట్ లైన్లు వేసి మరి అక్కడ విద్యుత్ని అందజేసి అక్కడ ఒక ఫ్యాను, ఒక 4 బల్బులు ఇవ్వడం జరిగింది ప్రతి ఒక్క ఇంటికి. ఇవన్నీ అభివృద్ధి కాదా అని చెప్పని మేము సందర్భంగా అడుగుతున్నాం. అలాగే రాష్ట్రానికి అనేక పెట్టుబడులు వస్తూ ఉన్నాయి. రాష్ట్రం అనేక దిశగా ముందుకు వెళ్తూ ఉంది. ఇవన్నీ వైసీపీ నాయకులు కళ్ళకు కనబడట్లేదని మేము అనుకుంటున్నాం. కాదు, ఈ రాష్ట్రం నుంచి పారిపోయారని చెప్పి మేము అనుకుంటున్నాం. ఏమండి, మనం ఒక్కసారి చూసాం కళ్యాణ్ గారికి ఒంట్లో బాగోలేదని చెప్పి. అది కూడా సర్జరీ టైంలో. రీసెంట్ గా ఒంట్లో బాగోలేదు అని వెళ్ళిపోయినా కానీ ఆ మీటింగ్లన్నీ ముగించుకున్న తర్వాత వెళ్ళారు కదండి. అవన్నీ వీళ్ళకి కనబడట్లేదు, వీళ్ళకి తెలియదు ముందు వాస్తవంగా వాటి గురించి. ఇప్పుడు కళ్యాణ్ గారు రెస్ట్ తీసుకున్నది ఒక్క సర్జరీ టైంలోనే తప్ప ఇంకా ప్రతి ఒక్క టైంలో కూడా ఆయన ప్రతి ఒక్క రిమోట్ విలేజెస్ కి ఖాళీ నడకనైనా సరే రేషన్ బియ్యం అక్రమంగా తరలిస్తున్నారని చెప్పని అప్పుడు తెలిసినప్పుడైనా సరే, అప్పుడు కూడా తుఫాను ఉన్నా సరే ఆ పడవలో అక్కడికి వెళ్ళి ఆ తుఫాను రేషన్ బియ్యాన్ని రెస్క్యూ చేసి మరి రిటర్న్ తెప్పించారు. ఆ షిప్ ని సీజ్ చేసి మరి. ఇవన్నీ కనబడట్లేదా? పవన్ కళ్యాణ్ గారు ఆయన 24 గంటలు ఉంటే ఎక్కువ శాతం పరిపాలనకే చూపిస్తూ ఆయన సమయాన్ని కేటాయిస్తున్నారు. అనేక రివ్యూ మీటింగ్లను ఏర్పాటు చేసుకుంటున్నారు. ఇప్పుడు మనం రీసెంట్ గా చూసాం, ఒక 10 గంటల్లోనే 3,000 ఫైల్స్ క్లియర్ చేశారు డిప్యూటీ సీఎం గారు అని చెప్పని చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర ముఖ్యమంత్రి గారే వెల్లడించిన సందర్భాలు మనం చూసాం. ఇలా చూసుకుంటూ పోతే ఆయన ఒక అంశం మీద దృష్టి పెట్టారంటే ఆ అంశాన్ని ఎంత లోతుకైనా వెళ్ళి అధ్యయనం చేసి దానికి ఒక పరిష్కారం చూపిస్తారు. అలాగే మనం ఇప్పుడు చూస్తుంటే హరిత వనం అని చెప్పని ఒక ప్రాజెక్ట్ ద్వారా రాష్ట్రాన్ని పచ్చగా చేయాలి అనే ఉద్దేశం ద్వారా 2.5 కోట్ల సీడ్స్ బాల్స్ ని రెడీ చేసి అయ్యి రాష్ట్రంలో ఉన్న అన్ని చోట్ల పచ్చదనాన్ని పెంపొందించే విధంగా ముందుకు వెళ్తా ఉన్నది వాళ్ళకి కూటమి ప్రభుత్వం. పవన్ కళ్యాణ్ గారు ఆయన చేసిన అభివృద్ధి కార్యక్రమాలు ఎన్నో చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. మ్యాజిక్ పాయింట్స్ అని చెప్పని, మ్యాజిక్ డ్రైన్స్ అని చెప్పని, ఫామ్ పాయింట్స్ అని చెప్పని, వాటి పర్యావరణానికి మేలు చేకూరే విధంగాను, ప్లస్ పర్యాటక రంగంలో కూడా ఎక్కువ దృష్టి పెడుతూ మన ఆంధ్రాని ఒక టూరిజం హబ్ గా రెడీ చేయాలని చెప్పి ఆయన ఆకాంక్షిస్తున్నారు. అలాగే పెట్టుబడులు కూడా తీసుకొస్తూ ఉన్నారు. మనం రీసెంట్ గా చూస్తే ఆయన ఫామ్ పాయింట్స్ కట్టించిన దానికి ఎన్నో లక్షల మూగజీవాలు ఆ ఫామ్ పాయింట్స్ లో ఉన్న నీరు త్రాగి ఈ వేసవిని సాగించాయని చెప్పని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. పవన్ కళ్యాణ్ గారు అంటే అభివృద్ధి అంటే పవన్ కళ్యాణ్ అన్న ఈ మాటని రాష్ట్ర ప్రజలందరూ విశ్వసిస్తున్నారు. దీన్ని ముందుకు తీసుకెళ్తున్నారు. ఆంధ్ర తెలంగాణ ఉద్యమం అన్నది నాయకులు రెచ్చగొట్టడమే తప్ప ప్రజల్లో లేదండి. వాస్తవంగా తెలంగాణలో ఉన్న నాయకులు కళ్యాణ్ గారు అక్కడికి వస్తే ఎక్కడ వాళ్ళ చీటీ చిరిగిపోయిద్దో, ఎక్కడ వాళ్ళకున్న ఆ పావలా శాతం ఓట్ బ్యాంక్ కూడా ఇటు బీజేపీ సహాయంతో జనసేన లాక్కుపోతుందనే భయంతో వీళ్ళు ఈ వ్యాఖ్యలు చేస్తున్నారు. ప్రజల్లో మాత్రం ఆంధ్ర తెలంగాణ అన్న భావన లేదు. ప్రజలు కరెక్ట్ గానే ఉన్నారు. నాయకులు తప్పుదోవ పట్టించే ప్రయత్నం అనేది పూర్తిగా జరుగుతోంది.
ఈ పూర్తిగా జరిగేదాన్ని ప్రజలే ఖండిస్తున్నారు ఇవాళ బయటకు వచ్చి. అసలు తెలంగాణలో ఆయన వస్తే తప్పేంటి అని చెప్పని అక్కడ తెలంగాణ ప్రజలు నిలదీస్తున్నారు. ఈ సందర్భంగా మీకు ఒకటి తెలియజేయాలనుకుంటున్నాను ఏంటంటే, తెలంగాణలో ఉన్న నాయకులకు తెలియజేయాలనుకుంటున్నాను ఏంటంటే, ఆయన ప్రశాంతంగా మీటింగ్ పెట్టుకొని వెళ్ళిపోదాం అనుకున్న ఆయన అనవసరంగా రెచ్చగొట్టి ఆ రాష్ట్ర రాజకీయాల్లో వేలుపెట్టే విధంగా ఇవాళ అక్కడ ఉన్న నాయకులు దిగజార్చేశారు. అసలు ఆయన్ని టార్గెట్ చేసి ఆపితే 2024లో ఎటువంటి రిజల్ట్ వచ్చిందో ఆంధ్రప్రదేశ్లో ఉన్న గత పరిపాలకులకు తెలుసు. రానున్న రోజుల్లో తెలంగాణలో ఉన్న పరిపాలకులకు కూడా ఇది తెలుస్తుంది అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఆయన ఆపితే ఎటువంటి రిజల్ట్ వస్తుందో మీరు తర్వాత రానున్న రోజుల్లో చూస్తారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తారు. తెలంగాణ ప్రజలు ఇంకా పవన్ కళ్యాణ్ గారు రావాలని కోరుకుంటున్నారండి. ఆయన ఎంతకాలం తెలంగాణ మీద ఉన్న అభిమానంతో తెలంగాణ వచ్చిన ఆ కష్ట ఫలితం ఏదైతే ఉందో దానిలో మనం భాగస్వామ్యం అవ్వాలి అని చెప్పని ఏ రోజు కళ్యాణ్ గారు అనుకోలేదు. పవన్ కళ్యాణ్ గారు మొట్టమొదటిసారి ఇలాంటి సంచలనాత్మకమైన నిర్ణయం తీసుకున్నారు అంటే అక్కడ ఉన్న పాలకుల విధానాలని విసిగి వేసారి ఇవాళ జనసేన పార్టీ తెలంగాణలో ఉంటుందని తెలియజేశారు. అలాగే తెలంగాణలో రావాలి అని చెప్పని అక్కడ ఉన్న ప్రజలు కానీ తెలంగాణలో ఉన్న జనసేన నాయకులు కానీ అనేక మార్లు కోరుకున్నారు. కానీ ప్రజలు పిలిస్తేనే నేను వస్తాను అని ఆ సందర్భంగా కళ్యాణ్ గారు తెలియజేయడం జరిగింది. ఇవాళ ప్రజలు కోరుకుంటున్నారు, కొత్త నాయకత్వం కావాలి, తెలంగాణలో జనసేన జెండా ఎగరాలి అని చెప్పని ప్రజలు కోరుకుంటున్నారు. దానికి అనుగుణంగా పవన్ కళ్యాణ్ గారు ఇవాళ తెలంగాణలో నేను ఉంటాను, తెలంగాణలో నేను పోటీ చేస్తాను అని చెప్పని ఆయన తెలియజేశారు. బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి చేసిన వ్యాఖ్యలు పూర్తిగా అసలు ఖండించాల్సిన విషయం. ఒక రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యుల్ని అలాంటి మాటలు మాట్లాడడం అనేది చాలా దౌర్భాగ్యం. రాజకీయ పరిణితి లేని నాయకులు మాట్లాడే మాటల కింద మేము వీటిల్ని అనుకుంటున్నాం. ఇప్పుడు అతను ఒక క్రిమినల్ కేసు మీద ఓ పోలీస్ స్టేషన్కి వచ్చిన సందర్భంలో దానికి మీకు ఆధారాలు ఉన్నాయా అని ఒక రిపోర్టర్ అడిగిన దానికి ఆయన చెప్పిన మాట చాలా వ్యంగ్యంగా అసలు రాష్ట్ర ప్రజలు ఎవరు ఉపేక్షించే పరిస్థితుల్లో లేరు. ఇవాళ ఆయన అక్కడ అడిగిన ప్రశ్నని తిప్పి కొట్టడానికి ఏదో ఆధారాలు ఆయన దగ్గర ఆధారాలు లేవు, వాటికి ఏదో మాట్లాడాలని చెప్పని దాన్ని ఉప ముఖ్యమంత్రి కళ్యాణ్ గారి మీదకి తీసుకురావడం అనేది చాలా దౌర్భాగ్యమైన సందర్భం. ఆయన గతంలో మాట్లాడిన మాట మహిళల మిస్సింగ్ అన్నది కేంద్ర హోంశాఖ మంత్రి తెలియజేసిన విషయమే, దేశ పార్లమెంట్లోనే అది చర్చించిన విషయమే. అవును నిజమే అని చెప్పని కేంద్ర పార్లమెంట్లోనే అది ఓకే అయిన విషయం. ఈ సందర్భంగా మేము బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి గారికి ఒకటి తెలియజేయాలనుకుంటున్నాం, మా దగ్గర పూర్తి ఆధారాలు ఉన్నాయి, ఆ ఆధారాలతోనే మేము మాట్లాడాము, మీలాగా ఆధారాలు లేకుండా మేము మాట్లాడట్లేదు, ప్రతి ఒక్కటి ఆధారం ఉంటుంది, ఆధార ప్రకారంగానే కళ్యాణ్ గారు మాట్లాడతారు అని చెప్పని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అలాగే మరి ఇలాంటి వ్యాఖ్యలు మరొకసారి చేస్తే ప్రజలు మీకు బుద్ధి చెప్తారని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.